హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్, ఎపిసోడ్ 92. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కాలింగ్ బిల్ మోగగానే మహి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రుద్ర నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి మహికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. రుద్ర, ఏమైపోయావు నువ్వు? ఎంతగా భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండి రాలేకపోయా మహి, ఫోన్ ఆఫ్ అయింది అన్నాడు రుద్ర. మహి అతనికి దూరం జరిగి మొహంలోకి చూసింది. డల్గా వాడిపోయి నైట్ అంతా నిద్ర లేనట్టుగా నీరసంగా ఉంది. ఇలా అయిపోయావు చూడు. ఏంటంత ఇంపార్టెంట్ వర్క్ నీకు? నీకేమైందో అని ఎంతగా భయపడ్డానో. నీకేం కాలేదు కదా? గాబరాగా అతని మొహాన్ని తడిమి అతని నిలువెత్తు రూపాన్ని ఒకసారి పరికించి చూసింది. మహి, నాకేం కాలేదు, బానే ఉన్నాను. ఏం జరిగింది? నైట్ అంతా ఎక్కడున్నావు? అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి నీకు? ఇప్పుడేం చెప్పలేను మహి, త్వరలోనే తెలుస్తుంది. రుద్ర మాటలకు కోపంగా చూసింది మహి. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు రుద్ర. ఏం అడిగినా చెప్పు. నైట్ అంతా నీకోసం ఎదురు చూస్తూ పిచ్చిదాంట్లో ఏడుస్తూ కూర్చున్నాను. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఇంటి దగ్గర నా కోసం ఒక మెంటల్ది వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళకపోతే టెన్షన్ పడుతుంది అని కనీసం ఆలోచన కూడా లేదు. తీరిగ్గా ఇప్పుడొచ్చి ఇంపార్టెంట్ వర్క్ అంటాం. అదేంటి అంటే చెప్పు, నేనేమనుకోవాలి? చెప్తాను మహి, కానీ ఇప్పుడు కాదు అని రుద్ర తనని దగ్గరికి తీసుకోబోతుంటే అతని కోపంగా నెట్టేసింది. నేను నీతో మాట్లాడను. నీకు నేనంటే కొంచెం కూడా పట్టింపు లేదు. నేనే పిచ్చిదాన్ని. నువ్వంటే పిచ్చి ప్రేమ పెంచుకున్నాను అని మహి చిన్న పిల్లల కళ్ళు నలుపుకుంటూ ఏడుస్తూ ఉంది. రుద్ర ప్రాణం చివుక్కుమంది. మహి, ఐఎమ్ సారీ. నేను కావాలని చేయలేదు. సిచ్యువేషన్ అలాంటిది. ప్లీజ్ ఏడవకు అని మహి చేతిని పట్టుకొని తను నెట్టేస్తున్నా విడవకుండా తన హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు. వదులు రుద్ర, నాకు నీపై చాలా కోపంగా ఉంది. నాకు చాలా తాపంగా ఉంది అని అంటూ ఆమె బుగ్గపై గాఢంగా ముద్దిచ్చాడు. సిగ్గులేదు నీకు? నన్ను వదులు, నీతో మాట్లాడను. అయితే నేను మళ్ళీ వెళ్ళిపోనా? రుద్ర అంటుంటే తలెత్తి చురుగ్గా చూసింది. ఏంటి, మళ్ళీ వెళ్తావా? నన్ను బాధపెట్టింది సరిపోలేదు నీకు అని అతని భుజాలపై టపాటపా కొడుతూ ఉంది. ఆమె మృదువైన చేతులు రుద్ర బలమైన దేహానికి సున్నితంగా తగులుతూ ఉన్నాయి. రుద్ర ఆమె చేతులు పట్టుకుని సారీ సారీ అని అంటూ ఆమె చేతులతో అతని చెంపలపై కొట్టుకుంటుంటే నొచ్చుకుంటూ తన చేతులను వెనక్కి లాక్కుంది మహి. నాకు కావాల్సింది సారీలు పూరీలు కాదు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావని. మళ్ళీ నువ్వు ఏ ప్రాబ్లంలో ప్రమాదంలో చిక్కుకుంటావేమో అని భయం. అసలే మన మీద చాలా అటాక్స్ జరిగాయి. కన్నీళ్లతో బేలగా అంది మహి. రుద్ర ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నీ మొగుడు మామూలుడు కాదు. నాకు ప్రమాదం తలపెట్టడం అంత ఈజీ కాదు. రుద్రాన్ సింహ ఇక్కడ. నాకు తెలియనంతవరకు శత్రువుల ఆటలు. తెలిసాక వారి ఆటలకు నా వేడితో చిక్కుపడుతుంది. నేను ఎలాంటి ప్రాబ్లంలో ప్రమాదంలో చిక్కుకోలేదు. వేట మొదలుపెట్టాను. చీల్చి చెండాడిస్తాను. రుద్ర ఎర్రబడిన వదనంతో సీరియస్గా చెప్తుంటే బెదురుగా చూసింది మహి. ఎవరిని వేటాడుతున్నావు? తెలిసిందా వాళ్ళెవరో అని అడిగింది కళ్ళు విప్పాచి చూస్తూ. రుద్ర చిన్నగా స్మైల్ ఇచ్చి సస్పెన్స్ అని అంటూ ఆమె చెంపపై చేతితో తట్టాడు. మహి మూతి ముడుచుకుని గురుగా చూసింది. ఆకలిగా ఉంది మహి, నైట్ కూడా ఏం తినలేదు. రుద్ర ఆకలి అనగానే మహి కోపం చప్పున చల్లారిపోయింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, దోశలు వేస్తాను. అలాగే. మహి మూకు గిల్లి తనని వదిలి వెళ్ళిపోతున్న రుద్రని చూసి చిన్నగా నిట్టూర్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంది మహి. థ్యాంక్స్ దేవుడా, నా రుద్ర క్షేమంగా ఇంటికొచ్చాడు. శత్రువుల వేడానంటున్నాడు. వాళ్ళెవరో తెలుసుంటుంది. రుద్ర వాళ్ళని అస్సలు వదిలిపెట్టాడు. వాళ్ళు చేసిన దారుణాలకు దారుణమైన శిక్ష పడాల్సింది. కానీ నా రుద్రకి ఏమీ కాకుండా తను అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా చూడు దేవుడా అని వేడుకొని కిచెన్లోకి పరిగెత్తి దోశలు ప్రిపేర్ చేస్తూ ఉంది. తను టిఫిన్ ప్రిపేర్ చేసేలోపే రుద్ర ఫాస్ట్గా బాత్ చేసి రెడీ అయి వచ్చాడు. ఫార్మల్ డ్రెస్లో ఉన్న అతని వైపు చూసి, ఆఫీస్కి వెళ్తున్నావా? నైట్ అంతా నిద్రలేదు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది మహి. రుద్ర ఏం మాట్లాడలేదు. చిన్నగా స్మైల్ ఇచ్చి
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. మహి ఉఫ్ అనుకుని ప్లేట్లో దోశలు చట్నీ వేసి నేను తినిపిస్తాను అని అతని ఎదురుగా కూర్చుని తినిపిస్తూ ఉంటే రుద్ర తనని ఆర్తిగా చూస్తూ తింటూ నువ్వు కూడా తిను అని తనకి తినిపించాడు. ఫాస్ట్గా తినేసిన రుద్ర వేడి కాఫీ తాగేసి బాయ్ మహి అని హడావిడిగా వెళ్ళబోతుంటే అతని చేయి పట్టుకుని ఆపింది. నైట్ వస్తావు కదా? రుద్ర చిన్నగా నవ్వి వస్తాను అన్నాడు. జాగ్రత్త, నీకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. మహి అనిలోపి రుద్ర చేయి ఆమె నోటిని మూసేసింది. నాకేం కాదు, ప్రామిస్, ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు అని ఆమె నుదుటిన ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. అతను వెళ్లే వరకు చూసి భారంగా ఊపిరి తీసుకుని వదిలి సోఫాలో కూర్చుంది మహి. రుద్ర క్షేమంగా ఇంటికొచ్చినందుకు ఒక పెద్ద భయం, టెన్షన్ పోయినా అతను మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తాడో, ఏమవుతుందో అని చాలా టెన్షన్గా ఉంది మహికి. మధ్యాహ్నం 1 గంట. హైదరాబాద్ నగరానికి చాలా దూరంలో ఉన్న ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న రహస్య గుహాది. పైన పేర్చుకున్న రాళ్ల మధ్యలో నుండి విరజిమ్ముతున్న సూర్యుని కిరణాలతో గుహలో వెలుగు విస్తరించుకుంది. అప్పటిదాకా మూసుకుపోయి చీకటిలో ఉన్న తన కళ్ళను మెల్లిగా తెరిచింది నర్మద. ఎదురుగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో నిల్చొని ఉన్న పర్సన్స్ మస్కగా కనిపిస్తున్నారు. తన కాళ్ళు చేతులు ఎంత లాగడానికి ప్రయత్నించినా రావట్లేదు. తన బాడీ మొత్తం దేనితోనూ కట్టేసినట్టుగా కదల్చడానికి వీలు లేకుండా ఉంది. తలంతా దిమ్ముగా ఉంది. నర్మద గట్టిగా కళ్ళు మూసుకొని తల విదిలించి కళ్ళు తెరిచి విప్పార్చి చూసింది. ఎదురుగా బ్లాక్ డ్రెస్లో భద్ర మనుషులు నిలబడి ఉన్నారు. భద్ర పక్కన చెక్క దిమ్మ మీద కూర్చుని ఉన్నాడు. నర్మద అయోమయంగా చూస్తూ తనని తాను చూసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తను చైర్కి తాళతో కట్టేసి ఉంది. రే భద్ర, ఏంటిది, నన్ను ఇలా కట్టేశారు? టెన్షన్తో కూడిన కోపంతో అడిగింది నర్మద. భద్ర ఏం మాట్లాడకుండా సూటిగా చూస్తున్నాడు. రే భద్ర, ఏం మాట్లాడవేరా? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చి కట్టేశారు? రుద్రగాన్ని కిడ్నాప్ చేసి చంపేయమని చెప్తే నన్నెందుకు కిడ్నాప్ చేశారా? కల్లెర్ర చేస్తూ పిచ్చి పట్టిందానిలా అరుస్తుంది. భద్ర మౌనంగా చూస్తున్నాడే కాని ఏం మాట్లాడట్లేదు. అతని మౌనం ఇంకా పిచ్చెక్కిస్తుంది నర్మదకి. భద్రా, నోరు విప్పి మాట్లాడరా అని అంటుండగాని మరికొంతమంది ఒకరి తర్వాత ఒకరు గుహలోకి ఎంటర్ అవ్వసాగారు. వాళ్ళెవరో గుర్తుపట్టిన నర్మద షాక్తో కళ్ళు తేలేస్తూ చూసింది. వాళ్ళు రుద్ర గార్డ్స్. అక్కడికి ఎలా వచ్చారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మెంటలెక్కిపోయింది నర్మదకి. వాళ్ళ వైపే షాకింగ్గా చూస్తుంది. వాళ్ళందరూ పక్కకు తప్పుకోగా వాళ్ళ మధ్యలో నుండి లోపలికి ఎంటర్ అయ్యాడు రుద్ర. అతని చూడగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది నర్మదకి. తను తీసిన గోతిలో తానే పడిందని ఆమెకు అర్థమవుతుంటే భయంతో ఆమె గుండెలు జారిపోయాయి. బెదురు కళ్ళతో రుద్ర వైపు చూస్తుంది. రుద్ర ఆమె ఎదురుగా వేసి ఉన్న చైర్లో కూర్చొని ముందుకు వెనక్కి స్వింగ్ అవుతూ రౌద్రంతో ఆమెను దహించి వేసేలా చూస్తున్నాడు. ఆ చూపులకి నర్మద గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నోట మాట కూడా రావట్లేదు. స్వింగ్ అవుతూ ఒక్కసారి ఆగి ఆమె ముందుకి రహిన వచ్చి ఆగిన రుద్ర నర్మద కళ్ళలోకి నిప్పులు చిమ్ముతూ చూస్తూ, ఏంటి, నేనుండాల్సిన ప్లేస్లో నువ్వున్నావని షాక్ అయ్యావా? షేక్ అయ్యావా? ఇది నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు కదా? అబ్బబ్బా, ఏమన్నా ప్లాన్ వేశావా? నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపేద్దామని భలే ప్లాన్ వేశావు. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఆపోజిట్లో ఉన్నవాడి తెలివిని అంచనా వేయలేకపోయావు. రుద్రాన్ సింహ ఇక్కడ. నన్ను ఏసేయడం అంత ఈజీ అనుకున్నావా? రుద్ర, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు నిన్ను చంపాలనుకుంటున్నాను? నువ్వు పొరపడుతున్నావు. ఎవరో కావాలని నీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. షటప్! గుహంతా ప్రతిధ్వనించేలా రుద్ర ఆగ్రహంతో అరిచేసరికి జడుసుకుంది నర్మద. షటప్! ఆపు నీ నాటకాలు. ఇంకెన్నాళ్ళాడుతావు ఈ నాటకాలు? పైకి దేవతలా కనిపించే నరరూప రాక్షసివి నువ్వు. ఆస్తుల కోసం స్వార్థంతో అమాయకులను నా అక్కబావాలని అతి కిరాతకంగా చంపించిన దుర్మార్గురాలివి నువ్వు. రుద్ర అనేసరికి షాక్తో కిక్కురు మనకుండా చూస్తుంది నర్మద. వాళ్ళతో ఆగకుండా వాళ్ళ జ్ఞాపకంగా మిగిలిన ఆ పసి ప్రాణాన్ని చంపాలనుకున్నావు. దానికి అడ్డొస్తున్న నన్ను, నా ఫ్యామిలీని అంతం చేయాలని చూస్తావు.
నువ్వు మనిషివా, మానవ రూపంలో ఉన్న మృగానివా? ఎందుకు చంపావు నా అక్క బావల్ని? ఏం పాపం చేశారు వాళ్ళు? ఆగ్ర ఆవేశాలతో ప్రశ్నించాడు రుద్ర. నేను నీ అక్క బావల్ని చంపడం ఏంటి రుద్ర? వాళ్ళు నీకు అక్క బావలైతే నాకు కొడుకు కోడలు. వాళ్ళని నేనెందుకు చంపుతాను? ఆయుష్ను నేను కనకపోయినా నా కన్న కొడుకుల ప్రేమగా చూసుకున్నాను. మీ అక్కను పెళ్లి చేసుకోవడం నాకు మొదట్లో ఇష్టం లేకపోయినా తర్వాత యాక్సెప్ట్ చేశాను. మీ అక్కను కూడా కష్టపెట్టకుండా చూసుకున్నాను. వాళ్ళని నేనెందుకు చంపాలనుకుంటాను? ఆ మెహతా చెప్పిందంతా అబద్ధం. వాడే మీ ఫ్యామిలీ మీద ఉన్న పగతో వాళ్ళని చంపేశాడు. వాడు చేసిన నేరానికి నువ్వు నన్ను దోషం చేసి మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు రుద్ర, కరెక్ట్ కాదు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు అని బుకాయించడానికి ట్రై చేసింది నర్మద. మెహతానే వాళ్ళని చంపాడని నేను నీకు చెప్పలేదే, వాడే అని నీకెలా తెలుసు? రుద్ర సూటిగా అడిగేసరికి గతుక్కుమంది నర్మద. తను చెప్పిన దాన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కాలేదు. అంటే మీ నాన్నని చంపింది వాడే అని నాకు తెలుసు రుద్ర. వాడే చెప్పాడు. చెప్తే చంపేస్తానని భయపెట్టాడు, అందుకే చెప్పలేదు. వాడే నీ అక్కబావని చంపుంటాడని నా అనుమానం. నిజంగా నేనేం చేయలేదు రుద్ర. నాకు ఏ పాపం తెలియదు. నా కొడుకంటే నాకు ప్రాణం. వాణ్ణి నేనెందుకు చంపుకుంటాను అని దొంగ ఏడుపు ఏడుస్తుంది నర్మద. తన జిత్తుల మారి నక్క నాటకాలను చూసి రుద్రకి మెంటలెక్కిపోయింది. నాకు తెలిసే నువ్వంత ఈజీగా నేరాన్ని ఒప్పుకోవని. అందుకే నిజం తెలిసినా సైలెంట్గా ఉన్నాను. స్ట్రాంగ్ ఎవిడెన్స్తోనే నిన్ను బుక్ చేయాలని. నన్ను చంపాలని నువ్వు వేసిన ప్లానే నువ్వు క్రిమినల్ అని ప్రూవ్ చేసే ఎవిడెన్స్. రుద్ర చెప్తుంటే షాక్తో తెల్లబోయి చూస్తుంది నర్మద. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర నర్మదకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు? నర్మద నిజస్వరూపం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలియబోతుందా? వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు? నర్మద పరిస్థితి ఏం కానుంది? మెహతా నర్మదల గురించి తెలిసి మహి ఎలా రియాక్ట్ అవుతుంది? అనిరుద్ భవానీలకి నిజం తెలుస్తుందా? ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.